నేనే గొప్పవాణ్ణి. కాదు, నేనే గొప్పవాడిని. నేను కథలు శ్రద్ధగా వింటాను. నీకన్నా నేను ఆటలు బాగా ఆడతాను. కాబట్టి నేనే కదా గొప్పవాడిని. ఏమైంది పిల్లలు? ఏమైందర్రా? పెద్దమ్మా, నేనెంతో బాగా చదువుతాను. నువ్వు చెప్పే కథలను నేనెంతో శ్రద్ధగా వింటాను. వీడి కథలు చదివే రాదు. నేనే కదా గొప్పవాణ్ణి. ఆహా, పిల్లలు, నేనొక కథ చెప్తాను. ఆ కథ విన్న తరువాత గొప్పవారెవరో మీకే అర్థమవుతుంది. అనగనగనగా రుద్రకేశవుడనే మహారాజు క్షేత్రపుర రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకసారి ఆ రాజ్యానికి పెద్ద ఆపద వచ్చి పడింది. అప్పుడు ఏమైందంటే, ఏమిటిది? దేవునికి ప్రసాదం. నువ్వు భగవంతుడికి ప్రసాదం పెట్టడమా? అపచారం, అపచారం. ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదట్రా? నీరు కలుషితమైపోనాది. అది తాగి మా గూడెంలో అందరూ అనారోగ్యం పాలైనారు. కాపాడమనే దేవుని పూజించడానికి వచ్చినాను. మేము అందుకే వచ్చాం. మీకు మాత్రం గుడిలోకి వెళ్లే అర్హత లేదు. ఎందుకు లేదా? మీరు మనుషులే, మేము మనుషులమే. ఏమిటి? అతి తెలివితేటలా? మీరు మేము మనుషులమే, కానీ చూడాల్సింది రూపాల్ని కాదురా, లోపాలను. ఏమిటి మా లోపాలు? మాకేం తక్కువ? ఏమిటా? మేము సకల శాస్త్రాలను చదివిన వాళ్ళం, వేదాంగాలను వల్లించగలవాళ్ళం, పవిత్ర మంత్రోచ్చారణలతో పూజా కార్యక్రమాలను చేపట్టగలవాళ్ళం. అక్షరం ముక్కరాని మీకు మాకు పోలికేమిట్రా? మేము గొప్పవాళ్ళమే. కాదు, మేమే గొప్పవాళ్ళం. అరే కాదయ్యా, మేము గొప్పవాళ్ళమే. ఆహా, పండితుడు గొప్పనో పామరుడు గొప్పనో మహారాజు వారి దగ్గరే తేల్చుకుందాం. పండితులే గొప్పవారని మహారాజు వారితో అనిపించి మీ పామరుల నోరు శాశ్వతంగా మూయిస్తాను. పద. అట్నా తేల్చుకుందాం పద. మహారాజా, ఏమైంది మహామంత్రి? ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ప్రమాదం ముంచుకు రాబోతోంది మహారాజా. ఏమిటి ప్రమాదమా? శత్రురాజ్యాలు యుద్ధానికి పిలుపునిచ్చాయా? ఆపద శత్రు రాజ్యాల వలన కాదు మహారాజా, ప్రకృతి వైపరీత్యం. అదే ఇప్పుడు కాళకూట విషనాగుల మన రాజ్యాన్ని కబళిస్తోంది. ఏమిటి మహామంత్రి మీరనేది? అవును మహారాజా, మన రాజ్యంలో త్రాగునీరు కొన్ని ప్రాంతాలలో కలుషితమైపోయింది. అది తాగి పిల్ల జల్ల ముసలి ముతక ఎందరో అనారోగ్య పాలవుతున్నారు. ఆరోగ్యాలు రోజురోజుకి క్షీణించిపోయి ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది. ఆ నీరు మిగతా ప్రాంతాలలో ఉన్న నీటిని కూడా కలుషితం చేస్తోంది. మహామంత్రి, మన రాజ్యానికి ఇంతటి ప్రమాదం సంభవించిందా? దీనికి పరిష్కారం ఏమిటి? ప్రకృతి వైపరీత్యాలను నిర్బంధించడం మానవాళికి కాని పని. ఆ భగవంతుడి మీదే భారం వేద్దాం. ఆయనే దీనికి పరిష్కారం చూపిస్తాడు. మహారాజా వారికి ప్రణామం. దండాలు మహారాజా. ఏమిటిలా వచ్చారు? నా పేరు ధర్మనందుడు. నేనో పండితుణ్ణి. మహారాజా, నా పేరు నాగులు. ఏం పని మీద వచ్చారు? మహారాజా, సకల శాస్త్రాలను వంటబట్టించుకున్న నాలాంటి పండితుణ్ణి జ్ఞానం లేని జన్మ ఎత్తిన ఈ పామరుడు అవమానిస్తున్నాడు. నాకంటే తానే గొప్పని విర్రవీగుతున్నాడు. పండితుడు గొప్పో పామరుడు గొప్పో మీరే సెలవీయండి. చెప్పండి మహారాజా. ఏమిటి మీరు మాట్లాడేది? ఆగండి మహారాజా, వారిని నేడుపోయి రేపు రమ్మనండి, సమాధానం దొరుకుతుంది. విన్నారుగా, రేపు రండి. చిత్తం మహారాజా. మహారాజా, ఇప్పుడు మీ రాజ్యంలో 2 సమస్యలున్నాయి. ఒకటి కలుషితమైన నీరు, రెండవది కలుషితమైన మనుషులు. ఈ రెంటిని పరిశుభ్రం చేసే మార్గం చెబుతాను. చెప్పండి మహర్షి. దక్షిణ దిశగా ప్రయాణం చేస్తే ఒక మహారణ్యం వస్తుంది. అది దాటిన తరువాత ఒక మహానది ప్రవహిస్తూ కనబడుతుంది. దాన్ని దాటాక నింగిని తాకేటంత ఎత్తు ఉన్న మేఘపర్వతం ఒకటి ఎదురవుతుంది. దానిలో ఒక గుహ కలదు. ఆ గుహలో మృత్యుంజయ వృక్షం కనబడుతుంది.
దాని కొమ్మను తీసుకువచ్చి పంచామృతంలో అభిషేకించి కలుషిత నీటిలో కలిపితే దోషం పోతుంది. అయితే మేము ఇప్పుడే బయలుదేరి వెళ్తాం. మీరు వెళ్ళి తీసుకువస్తే నీటిలో ఉన్న కలుషితం పోతుంది, కానీ మనుషులను పట్టి పీడిస్తున్న కలుషితం పోదు కదా. అది కూడా పోవాలంటే వచ్చిన ఈ పండితుణ్ణి పామరుణ్ణి పంపించండి. ఆ మృత్యుంజయ వృక్షం యొక్క కొమ్మను ఎవరైతే తీసుకువస్తారో వారే గొప్పవారని చెప్పండి. కానీ మహర్షి, వచ్చిన ఆ ఇరువురు అంతటి సాహసం చేయగలరా? మహారాజా, అక్కడకు చేరుకునుటకు మాటలలో నేర్పరి, చేతలలో నేర్పరి అయి ఉండాలి. ఆ రెండు గుణాలు ఆ ఇద్దరిలో పుష్కలంగా ఉన్నాయి. భయపెట్టో బుజ్జగించో వాళ్లల్లో మార్పును తీసుకురాలి. వాళ్లే ఆ మార్పును గ్రహించాలి. మహారాజా, మహర్షులు దివ్యదృష్టితో చూసే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. ధర్మానంద, నాగులు, మీ ఇరువురికి ఒక కార్యక్రమం అప్పగిస్తున్నాం. ఇది మీ సామర్థ్యానికి పరీక్ష. ఈ పరీక్షలో గెలిచిన వారినే గొప్పవారిగా ప్రకటిస్తాం. మీరిచ్చిన కార్యక్రమాన్నే విజయవంతంగా పూర్తి చేసే అందరూ ఒకటేననే నేను నిరూపిస్తా మహారాజా. అది మా పండితులకే సాధ్యం. నేనే విజయం సాధిస్తాను. ఒరే బడుద్దాయ్, ఆకలి దంచుతోందిరా. ఏడ మాకు దంచుతా ఉంది. మరి ఏదో ఒకటి తినాలి కదట్రా. దారి పొడుగున మీ మాటలతో నన్ను తిన్నారు కదా, ఇంకేం తింటారులేండి. ఏడ్చావులే. కడుపు కాలినప్పుడు చమత్కారాలు చేస్తే ఒళ్ళు మండుద్ది. ముందు తినడానికి ఏమైనా ఉన్నాయేమో చూడు. ప్రకృతి మనకు పలు రకాల కాయలను పండ్లను ఇస్తుందోయ్. వెళ్ళి వెతుకో. ఇదిగోండి. ఒరే, అవి తినేవి కావురా బడుద్దాయ్. అందుకే మిమ్మల్ని అజ్ఞానులు అనేది. జ్ఞానిని కాబట్టి నాకు తెలిసింది. అదిగో, ఆ చెట్టుకు తినే పండ్లు కనిపిస్తున్నాయి. అయితే పదండి, ఎక్కి తిందాం. ఒరేయ్, నాకు ఎక్కడో రాదురా. మెకటం వచ్చా ఎక్కిరిస్తే డొక్క చించుతా. నువ్వెక్కి నాకు కూడా పట్రా. వాటంగా కూర్చొని శుభ్రంగా మెక్కుతున్నావా? ఒరేయ్, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయిరా. ఒరేయ్, అలసట రాకుండా, ఆందోళన కలగకుండా నువ్వు కనీ విని ఎరుగని విషయాలు చెప్తాను. నేను జ్ఞానిని, నువ్వు అజ్ఞానివి కాబట్టి నేను చెప్పేది విని ఆఘోరించు. వద్దంటే వదలతారా చెప్పండి. ఇది దట్టమైన అడవి. ఇక్కడ ప్రాణాంతకమైన విషసర్పాలు, భయంకరమైన క్రూర మృగాలు అడుగడుగునా సంచరిస్తూ ఉంటాయి. నువ్వు వెనకా ముందు చూడకుండా ఎగేసుకుని వెళ్తే మృగాలు మానవ మాంసంతో పండగ చేసుకుంటాయిరా. రారా సుంఠ, నెమ్మదిగా చూసుకొని నాడు. మీలా నక్కి నడిస్తే 4 రోజులు కాదు 40 రోజులు పడుతుంది. తొందరగా నడవండి. ఒరే, ఆగరా, ఆగు.
అలసట శరీరాన్ని ఆట ఆడిస్తోందిరా. కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుని వెళదాం. పండితవర్యా! ఏమిట్రా, ఏమిటా అరుపు? ఏదో పెద్ద పులి వచ్చినట్టు. పులే వచ్చింది పండితవర్యా, పులే, పెద్ద పులే. అమ్మో, పులా! పరిగెత్తు, పరిగెత్తు! ఏరా, పోయిందా పులి? వస్తే కదా పోవడానికి. మరి వచ్చిందన్నావు కదరా? వచ్చిందని చెబితే యాగంగా పరిగెడతారనే చూసినారా? క్షణాల్లో ఎన్ని ఆమడల దూరం పరిగెట్టినారా. ఒరే బండా వెధవ, గుండె ఆగే హాస్యాలు చేయొద్దన్నానా? నడు. ఒరే, ఈ నది దాటాలరా. పదండి దాటేద్దాం. ఏమిటి దాటడానికి ఇదేమైనా పిల్ల కాలం అనుకున్నావురా? నది, మహానది. నాకు ఈత రాదురా. చెట్లు ఎక్కడం రాదు, ఈదడం రాదు. ఒరేయ్, మర్చిపోయాను, నదిలో మొసళ్ళుంటాయిరా. ఆ విషయం నది మధ్యలోకి వచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది మీక. అయినా తింటే నన్నే తింటాదులేండి. మీరు గొప్ప పండితులు కదా, మిమ్మల్ని తిందలేండి. ఒరే ఒరే ఒరే, జంతువులకు పేద గొప్ప, చిన్న పెద్ద, ఆడా మగ అనే తేడాలేమీ ఉండవురా. తినడమే వాటి పని. మొసలి చాలా ప్రమాదకరమైందిరా. మీకన్నా ప్రమాదకరమా స్వామి? ఎంత మాట అన్నావురా? ఒడ్డుకు పద, నీ నడ్డి విరగొడతా. హా, ఇదేరా మహారాజా వారు చెప్పిన మేఘపర్వతం. పండితవర్య, మనం ఇప్పుడు ఎట్టా లోపలికి వెళ్ళాలి? ఇవిగో తాళపత్ర గ్రంథాలు. దీనిలో సమాధానం ఉంటుంది. అదిగో మృత్యుంజయ వృక్షం. ఇంకెందుకు ఆలస్యం, పదండి దాని కొమ్మని ఈడ్చుకునే మన రాజ్యానికి వెళ్ళిపోదాం. దేవతామూర్తుల చేత ప్రత్యక్షించబడ్డ వృక్షాన్ని నేను. నాలో అపారమైన మహిమలు కలవు. మానవులైన మీరు నన్ను తాకి మలినం చేశారు. నాలో భాగము మీకు కావలసిన ఎడల మానవ రక్తంతో నాకు అభిషేకం చేసి ఆ రక్తంతో నన్ను శుభ్రపరచి అప్పుడు నాలో భాగమును తీసుకుపోండి. మీలో ఒకరి ప్రాణం పోనిదే నాలో భాగం మీకు దక్కదు. ఏమిటి? ఈ వృక్షంలో భాగం తీసుకుపోవాలంటే దానికి ప్రతిఫలంగా ప్రాణం ఇవ్వాలా? ప్రాణం ఉంటే ఎలా అయినా బ్రతకొచ్చు. పద పద, తిరిగి వెళ్ళిపోదాం. పండితవర్య, ఎంతో శ్రమపడి ఎంత దూరం వచ్చినాం. మన రాజ్యంలో ప్రజలు ఈషజ్జలాన్ని తాగే ప్రాణాలు పోగొట్టుకోకూడదంటే తప్పక ఈ చెట్టు కొమ్మను మనం తీసుకుపోవాల్సిందే. మతి తప్పి మాట్లాడుతున్నావా? నా మాట విని తిరిగి వెళ్ళిపోదాం పదరా. రే 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 రే, ఆగు, ఆగరా. లేదు, మహారాజు గారు
ఎంతో నమ్మకంతో మనల్ని పంపించినారు. మన రాజ్య ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉండాది. కనుక నా ప్రాణాలే అర్పిస్తాలే. నా రక్తంతో రక్తాభిషేకం చేస్తాను. నువ్వు ఈ కొమ్మని తీసుకునే మన రాజ్యానికి వెళ్ళే మన ప్రజలు మృత్యువాత పడకుండా కాపాడు. చేతిలో ఎట్టా నీ కొమ్మ ఉండదు కాబట్టి అదే నిన్ను సురక్షితంగా మన రాజ్యానికి చేరుస్తుంది. ఏమంటావా? నీ అజ్ఞానం పాడుగాను, నా మాట విని ఆగు. నాగులు, నన్ను క్షమించు. మనుషుల ప్రాణాలను బలి కోరుతుందంటే మాయావృక్షం అనుకున్నాను గాని మహిమగలదని గ్రహించలేకపోయాను. నీ దర్శనంతో మా జన్మలు ధన్యమయ్యాయి. వెంటనే ఈ వృక్షంలో భాగాన్ని తీసుకెళ్లి మీ రాజ్య ప్రజలను కాపాడుకోండి. జయము జయము మహారాజా. నాగులు, ధర్మనందనుడు ఇద్దరు వచ్చారు. మృత్యుంజయ వృక్ష భాగాన్ని తీసుకొచ్చారు. ఆహా, ఎంతటి శుభవార్త! ధర్మనంద, వృక్షభాగం మీ చేతిలో ఉన్న దానిని బట్టి చూస్తుంటే దానిని మీరే సాధించారని తెలుస్తోంది. కనుక మీరే గొప్పవారు. కాదు మహారాజా, నాగులే గొప్పవాడు. తనబాకండే, మీరే గొప్ప. కాదు నాగులు, ఆఖరి క్షణంలో ప్రాణాలకు తెగించింది నీవే. నీవే గొప్పవాడివి. మళ్ళీ అదే మాట అంటారా? కాదంటే మీరే గొప్ప. కాదు, నీవే గొప్ప. కాదంటే మీరే గొప్ప అంటుంటే. ఇప్పుడు చెప్పండి పిల్లలు, వారిరువురిలో ఎవరు గొప్ప? నేనే చెప్తాను. సకల శాస్త్రాలు చదివిన ధర్మనందుడు గొప్పవాడే. మంచి కోసం ప్రాణాలను సైతం లెక్క చెయ్యని నాగులు గొప్పవాడే. అలాగే చదువులో నువ్వు గొప్పవాడివైనా ఆటలలో తను కూడా గొప్పవాడే. ఎవరికి తగ్గ శక్తి సామర్థ్యాలు వారికుంటాయి. ఒకరి సమర్థత ఒకరు తెలుసుకొని అభినందించుకోవాలే గాని అవమానించుకోకూడదు. ఎరా